పిల్లాడు పుట్టే సంవత్సరం తిరగకుండానే మొగుణ్ణి పొట్టన పెట్టుకుంది. అప్పటి వరకు వైభవంగా వెలిగిన కళ్యాణ మండపం పాడుబడింది. ఇన్ని రోజుల తర్వాత నా పూజల ఫలితం దేవుడు చల్లని చూపు వల్ల వచ్చిన అవకాశాన్ని చెడగొట్టింది. నా కడుపున పుట్టిన బిడ్డని పొట్టన పెట్టుకుంది. వాడు పోయాడు కాని వాడు కట్టుకున్న ఈవిడ మాత్రం మమ్మల్ని వదిలిపోవడం లేదు. మళ్ళీ మన కళ్యాణ మండపంలో కళ్యాణాలు జరగాలంటే ఎన్ని పూజలు చెయ్యాలో, ఎన్ని నోములు నొయ్యాలో. భగవంతుడా భగవంతుడా, క్షమించు క్షమించు. వదినా, బాధపడకు. అమ్మ గురించి నీకు తెలిసిందే కదా. మన కళ్యాణ మండపంలో పెళ్ళాగిపోయిందని తెలిసి ఆ బాధను ఎలా బయటపెట్టాలో తెలియక నిన్ను అలా మాటలంది. చూడు, అమ్మ తరపున నేను నిన్ను క్షమించమని అడుగుతున్నాను. అయ్యో, అంత మాటెందుకు సిరి? అత్తయ్య గురించి నాకు తెలుసు కదా. నువ్వు చెప్పాలో చెప్పు. అయినా అత్తయ్య మాటలకి నేనెందుకు బాధపడతాను చెప్పు? నేను ఈ ఇంట్లో మీ అన్నయ్యతో అడుగుపెట్టిన క్షణంలోనే నా ఇల్లు, నా వాళ్ళు అనుకున్నాను. అత్తయ్యలో అమ్మని చూసుకున్నానే తప్ప అత్తయ్య అని ఏ రోజు అనుకోలేదు. అయినా అమ్మ తిడితే ఎవరైనా మనసులో పెట్టుకుని బాధపడతారో చెప్పు? తానన్న మాటలకు ఆ క్షణం ఇబ్బంది అనిపిస్తుంది అంతే. నేను బాధపడుతున్నానని నువ్వు బాధపడకు. జరిగింది మర్చిపో, సరేనా? నువ్వెంత మంచిదాని వదినా. సరే, బన్నీ బాబు వచ్చే టైం అయింది. ఏదైనా టిఫిన్ చేయాలి కదా. దా, నువ్వు వెళ్ళు సిరి, నేను 2 నిమిషాల్లో వస్తాను. సరే, ఆలోచిస్తూ అలాగే కూర్చోకు. వదినా, త్వరగా రావాలి. సరే. సార్, 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 సార్. ఏంటేస్తే ఇంట్లోకి ఎంటర్ అయ్యి బిడియ పడుతూ బిత్తర చూపులు చూస్తున్నావేంటి? మీలాంటి పెద్దవాడి ఇంటికి వచ్చినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా సార్. నచ్చావయ్యా ఎస్ఐ. ఇలా ఫోన్ చేశానో లేదో అలా పనిచేసి పెట్టేశావు. నీలాంటి వాళ్ళు ఉన్నంతకాలం నాలాంటి వాళ్ళు తప్పులు చేస్తూనే ఉంటారు, చేయిస్తూనే ఉంటారు. అయ్యయ్యో, అలా అంటారేంటి సార్? మీరు దయతలిస్తేనే కదా మాకు పని. బతక నేర్చినోడు భయ్యా. పండగ చేసుకో. వస్తాను సార్. మళ్ళీ ఏదైనా పనుంటే చెప్పండి సార్. భలే వాడివయ్యా, మా స్టేషన్ పరిధిలో పని చేసుకుంటున్నావు. నీ కాకి ఇంకెవరికి చెప్తాను? వెళ్ళు. అక్క, అక్క, చూసావా చూసావా ఎలా డీల్ చేశాను? ఆ ఎస్ఆర్ కళ్యాణ మండపంలో పెళ్లి జరగకుండా ఎలా ఆపేశాను? మా అక్క అడగాలే గాని చంద్రుడి మీదున్న కుందేళ్ళైనా సరే తీసుకొచ్చి చేతిలో పెట్టేస్తా. ఏంటక్క అలా కొట్టు? బుర్ర గిర్రం తిరిగింది. మన హోటల్ పక్కనున్న చిన్న కళ్యాణ మండపం తీసుకురావడం చేత కాదు గాని చంద్రుల్లో ఉండే కుందల్ని తీసుకొస్తాడట. నేను అదే ప్రయత్నంలో ఉన్నాను. అందుకే కదా అందులో ఎలాంటి శుభకార్యాలు జరగకుండా ఎప్పటికప్పుడు అడ్డుపడుతున్నాను. చూశానుగా, ఇలా పోలీసులకు లక్షలు తగలేసి అందులో పెళ్లిళ్లు కాకుండా చేస్తున్నావు గాని ఆ కళ్యాణ మండపం మన చేతికి రావడం లేదు. చూడు, మన హోటల్ ఆ ఇంటర్నేషనల్ గ్రూప్ హోటల్స్ తో టైఅప్ అవ్వాలన్నా, మన బ్రాండ్ నేషనల్ వైడ్ వినిపించాలన్నా మనకి ఆ స్థలం ఖచ్చితంగా కావాలి. మనకి ఇంకా 6 నెలలు మాత్రమే టైం ఉంది. లేదంటే
ఆ ఇంటర్నేషనల్ హోటల్స్ వాళ్ళు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతారు. ఈలోగా ఎలాగైనా ఆ మండపం మన చేతిలోకి రావాలి. అత్త అత్త ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? అరవడం లేదత్త, ఆప్యాయంగా పిలిచాను. విషయం ఏంటో చెప్పు. చూసావా అత్త, డీల్ ఎలా స్మార్ట్గా క్లోజ్ చేశాను. ఏదేమైనా ఈ ఇంట్లో ముగ్గురే చాలా తెలివైన వాళ్ళత్త. 1 మీరు, 2 మా బావ, 3 నేను. ఏదేమైనా ఈ విషయం మీరు ఒప్పుకోవాల్సిందే. నేను బావ ఒకే రకంగా ఆలోచిస్తాం, ఒకే విధంగా స్మార్ట్ వర్క్ చేస్తాం. అసలు బావ నేను Stop it! ఏంటి నువ్వు నా కొడుకు వేదాంతో పోల్చుకుంటున్నావు? నీకు వాడికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నా కొడుకు వేదాంత్ అంటే ఒక బ్రాండ్. అందంలో వాడు మన్మధుడు, బలంలో ఆంజనేయుడు, తెలివిలో చాణక్యుడు, పట్టుదలలో భీష్ముడు. వాణ్ణి అందుకోవడం అటుంచి కనీసం వాడి దగ్గరకు కూడా వెళ్ళలేవు. కాదు కాదు, నిన్ను వాడు రానివ్వడు. ఎందుకత్తా? బావకు అందంగా రెడీ అవడం, నీట్గా ఉండడం ఇష్టం కదా. నేను అలాగే ఉన్నాను కదా. అన్నీ కరెక్ట్గానే మేనేజ్ చేశాననుకున్నావు, కానీ దొరికిపోయావు. ఒక్కసారి నీ లెఫ్ట్ షూ చూసుకో. నీకున్న 2 షూస్లో ఒకదాన్ని సరిగ్గా చూసుకోలేని నువ్వు వేదాంత్కి దగ్గరవుతావా? అంటే అది అత్త, వేదాంత్కి ఉన్న డెడికేషన్, డిసిప్లిన్, జడ్జిమెంట్ మీకెవ్వరికీ లేవు, రావు కూడా. వేదాంత్ ఏది చేసినా ప్రపంచం అంతా సమ్మోహనంగా చూస్తుంది. ఛా, ఏంటి జనకిది? ఎంత మేనేజ్ చేసినా ఎక్కడో ఒక చోట దొరికిపోతున్నాను. నేను ఇలా అవమానాలు ఎన్ని భరించాలి? 25 ఏళ్లగా నేను ఇంట్లో అనుభవిస్తున్న అవమానాల కంటే నువ్విప్పుడు అనుభవిస్తున్న అవమానాలు పెద్ద గొప్పవేం కాదు నాన్న. అవమానాలు కూడా గొప్పవి మామూలు ఉంటాయా? ఎందుకుండవు కనకాంబరం? జన మీ నాన్న నీకు ఏకాంబరం అని పేరు పెట్టాడని నాకు కనకాంబరం అని పేరు పెట్టడమే టూ మచ్. నేను దాన్ని స్టైల్గా కనకని మార్చుకుంటే నువ్వు మాత్రం కనకాంబరం అని పిలుస్తావేంటి? నాన్న కనకాంబరం, మన పేర్లలో అంబరాలున్నాయని సిగ్గుపడకురా. అవి మన వంశానికి ఆడంబరాలనిచ్చే ఆభరణాలు. ఈ విషయాలు పక్కన పెట్టి ముందు మీ బావను చూసి ఎలా మారాలో నేర్చుకోరా. అక్క వస్తున్నాను. నేర్చుకోవాలంటే ఈ సమ్మోహనుడు వేదాంత్ ఎక్కడున్నాడో ఏంటో. ఇండియాలోనే #1 లీడింగ్ యాడ్ ఏజెన్సీ వేదాంత్ క్యాట్వాక్ కల్చర్ షార్ట్ టైంలోనే వరల్డ్ వైడ్గా ఎన్నో సక్సెస్ఫుల్ ఫ్యాషన్ షోస్ చేసి వరల్డ్ ఫ్యాషన్ షోలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. చిన్న వయసులోనే వరల్డ్ ఫ్యాషన్ని అర్థం చేసుకొని సంచలనాలు సృష్టిస్తున్న వేదాంత్ ఫస్ట్ టైం తన హోమ్ టౌన్ హైదరాబాదులో ఫ్యాషన్ షో చేస్తుంటే ఫ్యాషన్ లవర్స్తో పాటు కాంపిటేటర్స్ కూడా ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. సార్, ఇంత షార్ట్ టైంలో ఇంత సక్సెస్ అవడానికి గల సక్సెస్ మంత్రం ఏంటి సార్?
నాకే మంత్రమో తెలీదు, జస్ట్ కామన్ సెన్స్నే వాడుతుంటాను. ఇప్పటికే ఎన్నో సక్సెస్ షోస్ చేసిన మీరు ఇది ఇప్పుడు ఇంకెంత సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు? ఇంతకు ముందు కంటే 10 times ఎక్కువ. మీ కాంపిటీషన్ కంపెనీస్ ఈ షోని ఎలాగైనా ఫెయిల్ చేయాలని చూస్తున్నాయని బయట అనుకుంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఏమీ తెలియనివాడు ఎదుటివాడిని కిందకు లాగాలని చూస్తాడు. అన్నీ తెలిసినవాడు అదేమీ పట్టించుకోకుండా సక్సెస్ వైపు పరిగెడుతుంటాడు. వేదాంత్ స్టాండర్డ్స్ ముందు ఎవరు ఎన్ని ప్లాన్స్ చేసినా వాళ్ళు ఫెయిల్ అవ్వాల్సిందే తప్ప ఈ వేదాంత్ ఫెయిల్ అవ్వడం. థ్యాంక్ యూ. ఈ అమ్మాయి మోడల్గా పనికిరాదు. ఎందుకు పిలిపించారు? వెంటనే ఇంకో మోడల్తో రీప్లేస్ చేయండి. ఓకే సార్. హలో సార్, నేనెవరో తెలుసా? లాస్ట్ ఇయర్ మిస్ ఆంధ్ర, లాస్ట్ మంత్ జరిగిన మిస్ సౌత్ ఇండియా కాంపిటీషన్ విన్నర్ని. నువ్వు ఎవరనేది నాకు అనవసరం. నా షోలో నా స్టాండర్డ్స్కి తగ్గట్టుగా మోడల్స్ ఉండాలి. వేదాంత్ స్టాండర్డ్స్లో నువ్వు 10% కూడా రీచ్ అవ్వలేదు. నా దృష్టిలో నువ్వు మోడల్వి కాదు. అంటే ఇన్ని రోజులు నన్ను నెంబర్ 1 అన్న వాళ్ళంతా పిచ్చోళ్ళా? నన్ను విన్నర్గా జడ్జ్ చేసిన వాళ్ళకి ఏమీ తెలీదు అంటారా? బహుశా అప్పుడు వాళ్ళంతా నిద్రపోతున్నారేమో. ఒక ప్రౌడ్ మోడల్ని మోడల్ కాదంటున్నారంటే మీకేం తెలీదని అర్థమవుతుంది. అసలు నేనెందుకు మీకు మోడల్గా కనిపించడం లేదో ఇప్పుడే చెప్పండి. ఒక మోడల్కి కావాల్సింది కామన్ సెన్స్. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో తెలిసుండాలి. అందుకు తగ్గట్టుగా డ్రెస్ దగ్గర నుండి ఐలైనర్ వరకు ప్రతిదీ చూసుకోవాలి. కానీ నువ్వేం చేసావంటే ఈ డ్రెస్ కలర్ రెడ్ కాబట్టి కాంబినేషన్ కోసం నీ లిప్స్టిక్, నీ ఐ షాడో కూడా రెడ్నే తీసుకున్నావు. ఇది కామన్గా అందరూ చేసేదే, కానీ వేదాంత్ అలా చేయడు. మీకు కాంబినేషన్ అంత బాగా తెలుసా? రెడ్ డ్రెస్ కి గోల్డ్, బ్రాంజ్, కాపర్, బ్రౌన్ షేడ్స్. బ్లూ డ్రెస్ కి సిల్వర్, గ్రే, నావీ బ్లూ, బ్రౌన్. గ్రీన్ డ్రెస్ కి గోల్డ్, బ్రౌన్, కాపర్. బ్లాక్ డ్రెస్ కి స్మోకీ బ్లాక్, సిల్వర్, గోల్డ్. వైట్ డ్రెస్ కి పింక్, పీచ్, బ్రౌన్, గోల్డ్. ఎల్లో డ్రెస్ కి బ్రౌన్, గోల్డ్, కాపర్. ఇప్పుడు నువ్వు వేసుకున్న ఈ రెడ్ కలర్ డ్రెస్ కి గోల్డ్ మెటాలిక్ ఐ షాడో రెడ్తో చాలా లగ్జరీగా కనిపిస్తుంది. ఇదంతా నువ్వు అడిగావని చెప్పలేదు. ఈ వేదాంత్ స్టాండర్డ్స్ తెలియాలని చెప్పాను. మిస్ యూనివర్స్ అయినా ఈ వేదాంత్ స్టాండర్డ్స్ని మ్యాచ్ చేయాలంటే వేదాంత్ స్టాండర్డ్స్లోనే ఉండాలి. ఇక నువ్వు బయలుదేరు. రీప్లేస్ చేయండి. ఓకే సార్. ఈ దరిద్రపు కొట్టు కళ్యాణ మండపం చూసినప్పుడే చెప్పాను, ఇక్కడ పెళ్లి చేసుకోవడం మంచిది కాదు, వద్దు అని మొత్తుకున్నాను. మా 5 స్టార్ హోటల్ పక్కన ఉండడమే ఈ కళ్యాణ మండపం చేసుకున్న పాపం. మా అక్కడకంగానే ఇచ్చేస్తుంటే మార్కెట్ కంటే 4 రూపాయలు ఎక్కువే పడేసేది. ఇప్పుడు చూడు, ఇందులో పెళ్లిళ్ళు జరక్క ఎలా పాడుపడిపోయిందో. అత్తయ్యలో ఉంటే నాకు నచ్చడం లేదు. ఎలాగైనా అత్తని నవ్వించాలి. నాతో యుద్ధం చేసి గెలిచి
నిన్ను నువ్వు కాపాడుకో. తర్వాత నువ్వు చేసిన చపాతీల్లో నా వాట నాకు సరెండర్ చేయి, లేదంటే ఇదిగో చూసావా నా చేతిలో కట్టి. అమ్మ బాబోయ్, మీతో యుద్ధమా మహారాజా? నేను గెలవగలనా? మీకు మీ వాట చపాతీలతో పాటు నా వాట చపాతీలు కూడా మీకే ఇచ్చేస్తాను. నన్ను వదిలేయండి. అమ్మా దేవుడా, మీ చేతిలో ఉన్న కత్తి చూసారా ఎంత షార్ప్ గా ఉందో? నా బంగారం. అత్తతో ఆడుతూ అత్తతో కబుర్లుంటే చాలు. స్కూలు అక్కర్లేదు, ట్యూషన్ అక్కర్లేదు. త్వరగా చపాతీ తిను, ట్యూషన్ కి టైం అవుతుంది. అమ్మో, అమ్మ కోపం వచ్చింది. నువ్వు చపాతీ త్వరగా తింటే ట్యూషన్కి వెళ్ళిపోవచ్చు. ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత హాయిగా ఆడుకుందాం, సరేనా? పద పద పద. ఏంటి అలా చూస్తున్నావు? దా తిందు. అత్త ఒక తక్కువైంది అత్త. ముందు 2 చపాతీలు తిను, తర్వాత ఇంకొకటి ఇస్తాలే. ఒక తక్కువైంది అత్త. అబ్బా ఏంటో చెప్పు బన్నీ, ట్యూషన్ కి టైం అవుతుంది. నేను చపాతీ తినే కంటే ముందే నువ్వు నాకు ఇంకొకటి ఇవ్వాలి. సరే, అదేంటో చెప్తారా మహారాజ్ గారు? ఇది భగవంతుడు ఇంత చిన్న వయసులో నీకెందుకు ఇంత శిక్ష ఇచ్చాడు? పొద్దున్న సాయంత్రం ఈ ఇన్సులిన్ ఇంజెక్షన్ నీకు ఇస్తుంటే నా ప్రాణం విలవిలా కొట్టుకుంటుందిరా. దీనికి ఎందుకత్త ఇంత ఎరుస్తున్నావు? ఇది తీసుకుంటే ప్రాబ్లం ఏముండదత్త, ఇది తీసుకోకపోతేనే ప్రాబ్లం. ఇది ఇప్పుడు నువ్వు ఇవ్వలేదనుకో, నేను అలాగే ట్యూషన్కి వెళ్తాను. నీకు అక్కడి నుంచి ఫోన్ వస్తుంది మీ బన్ని కింద పడిపోయాదు అని. నువ్వు అమ్మ ఏరుస్తూ పరిగెట్టుకుంటూ వస్తారు. అదే ఇప్పుడు నువ్వు ఇస్తే నేను హ్యాపీగా వెళ్ళి చదువుకొని వచ్చి మళ్ళీ నీతో ఆడుకుంటాను. పైగా 2 days లో నా కేక్ డే వస్తుంది. నువ్వు ఈ ఇంజెక్షన్ ఇవ్వకపోతే ఇయర్కి ఒక్కసారి తిన్నే 1 piece కేక్ కూడా తినలేను అత్త. నా కేక్ అంటే చాలా ఇష్టం అత్త, నీకు తెలుసు కదా. తెలుసు. ఏం కాదత్త, ఈ అత్త. మనసే ఎప్పుడు వినని పిలుపే వినిపించగా, సుగై మనసే విడని పరదా తొలగిందిగా. అంటే అయిపోయింది. ఇప్పుడు నేను ట్యూషన్ కి వెళ్ళొచ్చు, ఎల్లుండి 1 piece కేక్ తినొచ్చు. సర్లే గాని అంతకు ముందు చపాతీ తినుదా. తుతు అను. తుతు. ఏ ఇంకా తిండం అవ్వలేదా? అయిపోయింది అదినా. పద పద పద, టైం అవుతుంది, పద. ఆగండి ఆగండి. ఏంటి ట్యూషన్ వరకు వస్తారా మీరు? పక్కనే కదా, నేను వెళ్తానులే.
బాయ్ అత్త, బాయ్ అమ్మా. ట్యూషన్ వెళ్ళి త్వరగా వచ్చేస్తాను. సరే జాగ్రత్తగా వెళ్ళు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. బాయ్ బాయ్. ఏమ్మా సిరి, ఈ రోజు మీ కళ్యాణ మండపంలో పెళ్లి ఆగిపోయిందని దాన్ని అమ్మడానికి పంపించావా? అమ్మడానికి పంపించానా? ఏమంటున్నారు బాబాయ్? ఇందాకేనమ్మా కొన్ని కాగితాలు చేతిలో పట్టుకొని మీ నాన్న వెళ్తూ కనిపించి చెప్పాడమ్మా. నాన్న వెళ్తూ చెప్పారా? అమ్మా 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 ఎక్కడున్నావు? ఎందుకే అంతలా అరుస్తున్నావు? ఏమైంది? ఈ ఫోటో వెనకాల కొన్ని కాగితాలు ఉండాలిగా. ఓ అవే, ఫోటోలు శుభ్రం చేస్తుంటే కనిపించాయి. వాటిని మీ నాన్నకి చూపిస్తే వాటిని తీసుకుని బయటికెళ్లారు. ఇన్ని రోజులు నాన్నకు కనిపించకూడదన్న డాక్యుమెంట్స్ నాన్న చేతికి వెళ్ళాయా? వెంటనే నాన్నను పట్టుకోవాలి. సిరి సిరి ఏమైంది? బాబాయ్ నాన్న ఎక్కడికి వెళ్తానన్నారు? దగ్గరలో స్టార్ హోటల్ ఉంది కదమ్మా, అక్కడికి వెళ్తానన్నాడు. భద్రా నేను నాన్న దగ్గరికి వెళ్తాను, నువ్వు జాగ్రత్త. జాగ్రత్త. Let the countdown start. 3, 2, 1. వేదాంత్కి ఏమైనా పిచ్చి పట్టిందా? ఈమెని మోడల్గా ఎలా ఒప్పుకున్నారు? కలిగిన